రైతులను యూరియా కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. రోజులు గడుస్తున్నా యూరియా కొరత సమస్య తీరటం లేదు. అన్నదాతల ఆందోళనలు, నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. కళ్ళు కాయలు కాచేలా యూరియా కోసం వ్యవసాయ కేంద్రాల వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నారు. తిండి తిప్పలు లేకుండా కాలు అరికేలా అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. పంట వేసే సమయంలో యూరియా అందకపోవటంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చివరికి క్యూలో నిల్చోలేక చెప్పులు పెట్టి మరీ ఎదురు చూస్తున్నారు. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో ఒక్క బస్తా యూరియా ఇవ్వడంపై రైతులు ఆందోళన చేస్తున్నారు. ఒక్క బస్తా ఏం సరిపోతుందని అధికారులను ప్రశ్నిస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి తమ సమస్యను తీర్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో యూరియా కోసం రైతన్నలు నానా అవస్థలు పడుతున్నారు. సిద్దిపేట జిల్లా మిరుతొడ్డి మండల కేంద్రంలో నిన్న రాత్రి నుంచే క్యూ లైన్లో నిలబడ్డారు రైతులు. శివంపేటలోనూ అదే పరిస్థితి. గంటల సమయం పాటు క్యూ లైన్లో వేచి ఉన్నా ఒక్క బస్తా యూరియా దొరకటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. ఇక మరోవైపు ఉమ్మడి వరంగల్ జిల్లాలో యూరియా కొరత ఇంకా తీరటం లేదు. యూరియా కోసం ఉదయం 5 గంటల నుంచే రైతు వేదికల వద్ద పడిగాపులు కాస్తున్నారు రైతులు. ములుగు జిల్లా గోవిందరావుపేట మండల కేంద్రంలో రైతు వేదిక వద్ద టోకెన్లు ఇస్తున్నారన్న సమాచారంతో ఉదయమే భారీగా తరలివచ్చారు రైతన్నలు. ఖానాపురం మండలం బుధవరావుపేట గ్రామంలోని రైతు వేదిక వద్ద రైతులు తీవ్ర ఆందోళన చేపట్టారు. ఎరువులు అందక పంటలు ఎండిపోతున్నాయని నిరసన చేపట్టారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కష్టాల్లో ఉన్న రైతులను రక్షించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అధికారులు సమస్యను పరిష్కరించి వెంటనే యూరియా అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక వరంగల్ జిల్లా బుధరావుపేట రైతు వేదిక వద్ద యూరియా కోసం అన్నదాతలు ఆందోళన చేపట్టారు. యూరియా కొరతకు నిరసనగా రోడ్డుపై రైతులు వంట వార్పు నిర్వహించారు. దీంతో రహదారిపై పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. ములుగు జిల్లా ఆగ్రో రైతు సేవా సెంటర్ వద్ద చెప్పులు క్యూ లైన్లో పెట్టి నిరసనకు దిగారు. 3 రోజుల నుంచి లైన్లో ఉన్న ఒక్క బస్తా యూరియా దొరకటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుకు యూరియా అందించడంలో అధికారులు విఫలమయ్యారని ఆరోపించారు.